హలో అండి. చిక్కుడుకాయల సీజన్ వచ్చేసింది కదా! ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే చిక్కుడుకాయలు పేదల మాంసం అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా! అంత మంచి చిక్కుళ్ళు ఫ్రై ఇలా చేస్తే ఎంతో కమ్మగా ఉంటుంది. మొదట చిక్కుళ్ళు శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి వాటర్ పోసి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి మరగనివ్వాలి. మరిగే నీటిలో చిక్కుడుకాయ ముక్కలు వేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. స్టీమర్ ఉంటే స్టీమర్‌లో ఉడికించుకోవచ్చు. ఉడికిన ముక్కలు స్టవ్ మీద నుంచి దించి వాటర్ వంపేసి ముక్కలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి 2 కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు వేసి వేపాలి. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక సరిపడు ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసి తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసి కలుపుతూ వేపుకోవాలి. కొంచెం సేపు మూత పెడితే చిక్కుడుకాయ ముక్కలు మగ్గుతాయి. ఈలోపు పుట్నాల పప్పు 3 స్పూన్లు మిక్సీ వేసి పౌడర్ చేసుకోవాలి. మూత తీసి చిక్కుడుకాయ ముక్కలు వేగిపోతే పుట్నాల పౌడర్ వేసి కలిపి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేయడమే. ఈ ఫ్రై రైస్ అండ్ సాంబార్, రసం లేదా మజ్జిగ చారులోకి చాలా బావుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.